జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏంటి? అసలు మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము. మహాలక్ష్మి పథకం కింద ఇస్తాము, ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఎక్కిస్తాము, ప్రతి మహిళకి కూడా నెలకి 2,500 ఇస్తామని చెప్పి చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు హామీలు ఇస్తున్నారు. మహిళలు నమ్ముతారంటారా? మహిళలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రం చంద్రబాబు నాయుడిని ఎప్పటికీ నమ్మరు. ఎందుకంటే 14 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలోని వాగ్దానాలు ఎప్పుడూ కూడా ఏమీ నెరవేర్చలేదు. అండ్ ఇప్పుడు నెరవేరుస్తారన్న నమ్మకం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తుంటే దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలని, ఈరోజు దాంట్లో మెజారిటీ పోర్షను మహిళల పేరు మీదే వస్తుంది. వాళ్ళకి చేస్తుంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని విషయం చెప్పారు. మరి ఈయనిచ్చే వాగ్దానాలు చేయాలంటే 7.5 లక్షల కోట్లు అవ్వాలి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఎలాగో నెరవేర్చడు కాబట్టి 7.5 లక్షలు అవసరం లేదనుకుంటున్నాడా? ప్రజలు ఆలోచిస్తున్నారు, 100% ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జగనన్న ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేరుస్తాడు అన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకి 100% ఉంది. ఇప్పటివరకు ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చారు కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలకి ఏదైతే అవసరం, ఈ రాష్ట్రానికి ఏదైతే అవసరం అది అన్నీ జగనన్న ఇస్తున్నారు. వాటిని ఇచ్చిన జగనన్నే కంటిన్యూ చేస్తాడు కదా. ఈరోజు నవరత్నాల్ని ఏదో సూపర్ 6గా మేము అమలు చేస్తామంటే మీరెందుకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి తేలేదు, ఒకటి అమలు చేయలేదు. ఈరోజు జగనన్న తెచ్చింది అమలు చేయడానికి మీరు అవసరం లేదే, జగనన్నే ఉన్నాడు కదా. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఇంతకు రెట్టింపు అభివృద్ధిని, ఈ సంక్షేమాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రజల్లో విపరీతమైనటువంటి తిరుగుబాటు వచ్చేసింది. ఇక ఈ ప్రభుత్వాన్ని దించేయాలని డిసైడ్ అయిపోయారని చెప్పేసి చంద్రబాబు నాయుడు. నిజంగా అంత వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత లేదంటారా? క్షేత్రస్థాయిలో పరిస్థితి జగనన్న మీద వ్యతిరేకత లేదు. ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత చాలా ఉంది. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఈ విధంగా మనశ్శాంతి లేకుండా చేసిపోతున్నారే, ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి అన్న ఒక కోపంతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా బాధుడు అంటారు, ఇంకోటి అంటారు. ఏది కూడా సక్సెస్ కాలేదు. చూసారా, 2 రోజులు చేస్తారు, 3వ రోజు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్రజల్లో స్పందన లేదు, వాళ్ళ కార్యకర్తల్లో కూడా స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళు చెబుతోంది అబద్ధం. జగనన్న మీద వాళ్ళు విషం చిమ్ముతున్నారన్న విషయం అటు ప్రజలు గమనించారు, ఇటు తెలుగుదేశం జన సైనికుల్లో కూడా తెలుసు. కాబట్టే చంద్రబాబు నాయుడు ఏదైతే అనౌన్స్ చేశారో ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కావట్లేదు. ట్యాబ్లు ఈ మధ్య మీరు లాంచ్ చేశారు సీఎం గారు, మీరు కూడా స్కూల్స్లో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇస్తున్నటువంటి ట్యాబుల్ని వాళ్ళు వినియోగించుకోవడం లేదు, వేరే వీడియోలు చూస్తున్నారని చెప్పి ఈనాడు లాంటి పత్రిక కూడా రాస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటారు? నిజంగా ఆ స్టేట్మెంట్ విన్నప్పుడు ఏదో మూల తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉన్నవాడికి కూడా ఆ పార్టీ మీద మనసు చచ్చిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక పేదవాడు కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కునే విధంగా బైజూస్ కంటెంట్తో వాళ్ళకి ట్యాబులు ఇస్తూ ఇంగ్లీష్ మీడియాన్ని, సిబిఎస్ సిలబస్ని తీసుకొచ్చి అన్ని వసతులతో ఈరోజు నాడు నేడు ద్వారా గోరుముద్ద కానీ, అమ్మఒడి కానీ, వాళ్ళకి విద్యా కానుక కానీ అన్నీ చేస్తుంటే చూసి సహించలేని చంద్రబాబు నాయుడు అండ్కో ఏ విధంగా నిందలేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు మనవడు వాళ్ళకి స్కూల్స్లో ట్యాబ్స్ ఇవ్వరా? పవన్ కళ్యాణ్ కొడుకులు ట్యాబ్స్ యూజ్ చేయరా? లేదా బాలకృష్ణ పిల్లలు ట్యాబ్స్ యూజ్ చేయరా? వాళ్ళందరూ వీళ్ళు చెప్తున్నట్టు అవే చూస్తూ ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు చెప్పు. అంతకుముందు మీరు చూస్తే ఇంగ్లీష్ మీడియం మీద కూడా ఎందుకు అవసరమా అన్నారు. అంటే వీళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళు ల్యాప్టాప్లు, ట్యాబ్లు వాడాలి, వాళ్ళు హైఫైగా హ్యాపీగా ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి, పేదవాడు మాత్రం కూలీ చేసుకుంటూ వీళ్ళ కాళ్ళ కింద బానిసలుగా బతకాలి. అందుకే జగనన్న అంటాడు, పేదవాడికి పెత్తందారుడికి జరిగే ఈ యుద్ధంలో పెత్తందారులైన తెలుగుదేశ జనసేన పార్టీ వాళ్ళని తరిమి కొట్టండి, పేదవాడిని కాపాడండి, పేదవాడికి అండగా నిలబడిన జగనన్నకి అండగా నిలబడండి అని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుకుంటున్నాం. జనరల్గా పవన్ కళ్యాణ్ మీటింగ్స్ ఎక్కడైనా జరిగితే అలా కార్యకర్తలు, ఫ్యాన్స్ అందరూ కూడా సీఎం అని స్లోగన్స్ ఇస్తారు. కానీ నిన్న లోకేష్ అసలు ఎట్టి పరిస్థితుల్లో 2 పార్టీలు కలిసాయి, చంద్రబాబు సీఎం, రెండో థాటే లేదు, ఈ విషయం పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేడం, ఇప్పటికైనా
పవన్ కళ్యాణ్ సిగ్గు తెచ్చుకోవాలి, లేదా పవన్ కళ్యాణ్ని నమ్ముకున్న ఆ సామాజిక వర్గమో, ఆ అభిమానులో, ఆ జన సైకోలో అర్థం చేసుకొని సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే మేము ఎప్పుడూ చెప్తున్నాం, మేము గర్వంగా మా అజెండాని మోసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవాన్ని ఇచ్చారు. కానీ మీరు జెండా కూలీలుగా మిగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్ ప్రవర్తన వల్ల. మేము చెప్తూనే ఉన్నాం, ఆయన అమ్ముడు పోయాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన అభిమానుల్ని, ఆయన జన సైనికుల్ని, ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా అమ్మేశాడు అని కూడా చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు అందరూ తాకట్టు పెట్టుకున్నారనుకున్నారు. ఈ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టుకున్నాడేమో ప్యాకేజీ కోసమని అందరూ అనుకున్నారు. కానీ అమ్మేశాడు అని నిన్న లోకేష్ మాటలతో పూర్తిగా అర్థమైంది. పవర్ షేరింగ్ అనేది లేదు, ఎప్పటికీ మా నాన్నే ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్కి ఆ సమర్థత లేదు, ఆ అవకాశం మేము ఇవ్వము అని చెప్పిన తర్వాత సిగ్గుండే మనిషి ఎవరన్నా అయితే బాయిలో దూకి చావాలి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్కి అవి లేదు అనేది ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి హ్యాపీగా యువగలం ఎండింగ్లో పోయి చప్పట్లు కొడుతున్నాడు ఈ పనికిమాలిన పప్పు చెప్పే ఉపన్యాసానికి. సో డబ్బు కోసం ఎంత దిగజారిపోయాడు పవన్ కళ్యాణ్ అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీ ఎవరేమనుకున్నా నేను చంద్రబాబుతోనే పొత్తు పెట్టుకుంటాను, ఈ పొత్తు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు, మీరంతా కోవట్లు దీన్ని వ్యతిరేకించేవాళ్ళని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ తిడతారు. అంతే కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తనని నమ్ముకొని తన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వాళ్ళని అలగా జనం సంకరజాతి నా కొడుకులు అంటున్నా కూడా పట్టించుకోకుండా ఆ మనుషులతోనే పొత్తు పెట్టుకున్నాడు ప్యాకేజీ కోసం. తన తల్లిని తిట్టిన వాళ్ళని, తన తల్లి గురించి బ్యాడ్గా డిస్కషన్లు చేసిన వాళ్ళని, ట్వీట్ చేసిన వాళ్ళని ఈరోజు గౌరవించి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు ముఖ్యమంత్రిని చేస్తాను నా ప్యాకేజీ కోసం అంటున్నాడు అంటే ఇంకా అతనికి మనిషిగా విలువలు ఉన్నాయా, విలువలు పడిపోయాయా అనేది ఆ కుటుంబ సభ్యులు, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఆలోచించాలి. బాలకృష్ణ యువగలం ముగింపు సభలో ఒక చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా నేను పవన్ కళ్యాణ్ తెగించున్నాము, ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మేము ఎంతకైనా తెగిస్తాము అని చెప్పి బాలకృష్ణ అంటాడు. ఎంతకైనా తెగిస్తారు. అలగా జనం సంకరజాతి నా కొడుకులు అన్న వ్యక్తులు ఈరోజు వాళ్ళే మా తమ్ముళ్ళు, వాళ్ళతో మేము కలిసి ప్రయాణం చేస్తాము అన్నారంటే ఎంతకైనా తెగిస్తారు. తండ్రి మీద చెప్పులేసి తండ్రిని అవమానించి పార్టీ లాక్కుంటే ఈరోజు ఆ తండ్రి వల్ల ఒక అడ్రస్సు, ఒక గౌరవం, ఒక కంఫర్ట్ లైఫ్ లీడ్ చేస్తున్న బాలకృష్ణకి ఇంత బాధ కూడా అనిపించలేదు. తన తండ్రికి చావుకు కారణమైన చంద్రబాబు నాయుడుతో జత కలిశాడంటే ఎంతకైనా తెగిస్తాడనేది అర్థమవుతుంది. 100 days ఉన్నాయి, 175 seats ఉన్నాయి టార్గెట్. ఎస్, కొడతారా? గ్యారంటీ ఉంది? 100% అండి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ అనటం నేను విన్నాను ఎక్కడో, 100 రోజులు ఉన్నాయి, రోజుకి 0.5% చొప్పున జగన్మోహన్ రెడ్డికి ఓట్ల శాతం తగ్గిస్తాను అన్నాడు. కానీ ఆయన బిహేవియరు, ఆయన జత కలిసిన పార్టీ, మొన్న తెలంగాణలో ఆయనకు వచ్చిన ఓట్లు చూసిన తర్వాత ఓవరాల్గా ఆయనకున్న 1% కూడా గోయిందా అయిపోయింది. సో ఆల్రెడీ 2 పార్టీలు కలిసాయి, ఇంకా చాలా పార్టీలు కలుస్తాయి అంటున్నారు. ఇంతమంది ఒక్కటవుతున్నా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను సింగిల్గానే పోటీ చేస్తాను అంటున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? పందులే గుంపులుగా వస్తాయి, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోని భగవద్గీతగా, ఖురాన్గా, ఈరోజు బైబిల్గా గౌరవించి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు. కాబట్టి నేను మీకు మంచి చేశానని మీరు ఫీల్ అయితే ఓటేయండి అని ధైర్యంగా సింగిల్గా వెళ్ళగలరు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు ప్రజలకు ఏం చేశారు అంటే. సో కాబట్టి వాళ్ళు గుంపులుగా వచ్చి ఏదో చెయ్యాలనుకుంటారు కానీ బొక్క బోర్లా పడతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.